హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. దిస్ ఈజ్ విజయ్. సో ట్రేడింగ్ ఎలా చేస్తున్నారు? ప్రతి ఒక్కరూ డిసిప్లిన్ ట్రేడింగ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంటు. నేను యాప్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్ యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఒక యాప్‌లో ఫ్రీ వీడియోస్ సెక్షన్‌లోకి వెళ్లారంటే తెలుగు వర్షన్‌లో మీకు ఒక ఇంట్రాడే ఈక్విటీ ఫ్రేమ్‌వర్క్ అనేటువంటిది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఆ ఫెసిలిటీ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫ్రేమ్‌వర్క్ అనేటువంటిది మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే. సో ఇక ఈ వీడియో విషయానికొస్తే నేను ఆల్మోస్ట్ 19 వీక్స్ నుంచి నా యొక్క ట్రేడ్ డీటెయిల్స్ నేను పబ్లిష్ చేస్తున్నాను. సో ఇది 19థ్ వీక్ ట్రేడ్ డీటెయిల్స్. ఇంతకుముందు 18 వీక్ ట్రేడ్ డీటెయిల్స్ ఎవరైనా చూడకపోతే యూట్యూబ్‌లో ఆ వీడియోస్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఒకసారి ఆ వీడియోస్ చూడొచ్చు. ఓకే. ఫైన్. సో ఈ మెయిన్ అకౌంట్ విషయానికొస్తే అండ్ రిపోర్ట్స్‌లోకి వెళ్తున్నాను. పి&ఎల్ రిపోర్ట్‌లోకి వెళ్తున్నాను. సో జూన్ మంత్ సెలెక్ట్ చేసుకుంటున్నా 15థ్ నుంచి. సో ఈక్విటీలో. సో ఈ అకౌంట్‌లో ఈక్విటీలో ఎటువంటి ట్రేడ్స్ చేయలేదు. సో మొత్తం చూస్తే జీరోస్ ఉన్నాయి. మేజర్‌గా ఈ వీక్ నేను ఆల్మోస్ట్ 3 డేస్ ఆఫీస్‌లో లేను. సో 3 డేస్ నేను బెంగుళూరు ట్రిప్‌కెళ్ళాను. సో కాబట్టి నేను ట్రేడింగ్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయలేదు. అదే విధంగా మా ఎంప్లాయీస్‌కి కూడా నేను సపోర్ట్ చేయలేకపోయాను. సో అందుకని సో ట్రేడ్ అయితే పెద్దగా లేవు ఈ పర్టిక్యులర్ వీక్. ఓకే. సో ఎఫ్ఎన్ఓ విషయానికొస్తే ఈ పర్టిక్యులర్ అకౌంట్‌లో ఆల్మోస్ట్ 7,500 రూపీస్ ప్రాఫిట్ ఉంది. ఓకే. సో నేను ఇవి బ్యాంక్ నిఫ్టీలో చేశాను. సో కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఒకటే రోజు 1600 పాయింట్స్ మూవ్‌మెంట్ ర్యాలీ ఇచ్చింది. తర్వాత దానిపైన మళ్ళీ 700 పాయింట్స్ గ్యాప్ అప్ ఇచ్చింది. సో ఇలాంటి వాటిని కూడా తట్టుకొని ఫైనల్‌గా అయితే పొజిషన్స్‌ని అయితే గ్రీన్‌లోనే క్లోజ్ చేయడం జరిగింది. సో ఇది ఈ మెయిన్ అకౌంట్ విషయానికొస్తే. సో నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ ఫస్ట్ స్టాక్ అకౌంట్‌కొస్తే రిపోర్ట్స్‌కెళ్తున్నాను. పి&ఎల్ రిపోర్ట్. సో జూన్ మంత్ 15థ్ నుంచి ఇక్కడి వరకు తీసుకుంటే ఈక్విటీలో రిపోర్ట్స్ లోడ్ అవుతున్నాయి. ఒక్క నిమిషం. సో ఈక్విటీలో చూసుకుంటే ఇక్కడ మీరు జీరో ఏం ట్రేడ్స్ అయితే ఏం లేవు. ఓకే. సో ఓన్లీ చార్జెస్ 53 రూపీస్ ఉంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే అన్‌రియలైజ్డ్ పి&ఎల్ వచ్చేసి 7,000 రూపీస్ ఉంది. అసలు ఏంటి అన్‌రియలైజ్డ్ పి&ఎల్ అంటే మీరు నా లాస్ట్ వీక్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను 9,600 ఐటీబీస్‌ను హోల్డ్ చేస్తూ ఉన్నాను. 9,600 ఐటీబీస్‌ని 31.77 రూపీస్‌తో ఇనిషియల్‌గా తీసుకున్నాను. కానీ మీరు ఫ్రైడే చూస్తే ఈ పర్టిక్యులర్ ఐటీబీస్ ఆల్మోస్ట్ 6% డౌన్ అయ్యాయి. అంతకుముందే 1% లాస్‌లో ఉన్నాను. సో మళ్ళీ 31.77 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 6%. సో ఎప్పుడైతే ఈ ఐటీబీస్ 29.80కి వచ్చిందో అంటే 29 రూపీస్ 80 పైసా దగ్గర నేను యావరేజ్ చేసి మళ్ళీ 9,600 ఐటీబీస్ తీసుకున్నాను. ఓకే. సో టోటల్ నా దగ్గర ఇప్పుడు 19,200 క్వాంటిటీ ఐటీబీస్ ఉన్నాయి. ఇప్పుడు యావరేజ్ ప్రైస్ వచ్చేసి నాకు 30.71 వచ్చింది. 30 రూపీస్ 71 పైసా వచ్చింది. సో ఇప్పుడు 30.41 దగ్గర మనకు ఐటీబీస్ అనేటువంటిది ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ 30 పైసా ఏమైతే ఉందో 30 పైసా ఇంటూ 19,200 క్వాంటిటీ ఈ మైనస్ 7,000 ఇది అన్‌రియలైజ్డ్ పి&ఎల్. నేను ఈ పొజిషన్ క్లోజ్ చేయలేదు. సో నేను మీకు తెలుసు లాస్ట్ ఎవరైనా నా ఓల్డ్ వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు తెలుసు. నేను ఐటీబీస్‌లోనే ఆల్మోస్ట్ ఒకసారి 70,000 వరకు బుక్ చేశా. ఒకసారి 45,000 వరకు 47,000 వరకు బుక్ చేశా. ఇప్పుడు కూడా ఈ 19,000 క్వాంటిటీ అయిన తర్వాత మినిమమ్ 5% అంటే ఆల్మోస్ట్ ఒక 35,000 వస్తేనే నేను ఈ పర్టిక్యులర్ దాన్ని క్లోజ్ చేస్తాను. అంతవరకు ఇవి అలాగే హోల్డ్ చేసి పెట్టుకుంటాను. సో ఇది ఈ పర్టిక్యులర్ అకౌంట్‌లో. బట్ ఎఫ్&ఓ విషయానికొస్తే సో ఎఫ్&ఓలో జస్ట్ 700 రూపీస్ లాస్ ఉంది. ఓన్లీ 700 లాస్ ఉంది. సో దీన్ని కూడా పొజిషన్స్ నిఫ్టీలో మేనేజ్ చేయగలిగాము. సో ఓన్లీ
700 మాత్రమే లాస్ ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఈ పర్టికులర్ అకౌంట్ విషయానికొస్తే సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ఏది లేదు. 15th నుంచి 20th జూన్ వరకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ఎటువంటి పొజిషన్స్ లేవు. కానీ సో వీటిని మనం ఈక్విటీలోకి తీసుకొనొస్తే సో ఈక్విటీలో ఈ పర్టికులర్ అకౌంట్‌లో ఆల్మోస్ట్ 6,000 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంది. ఈ పర్టికులర్ అకౌంట్‌లో ఆల్మోస్ట్ ఇవి 350 రూపీస్ చార్జెస్ పోను మనకు 5,600 రూపీస్ ప్రాఫిట్ ఈ పర్టికులర్ అకౌంట్‌లో ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక అకౌంట్ వెళ్తే ఈ పర్టికులర్ అకౌంట్‌లో కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో 15th నుంచి 20th వరకు ఎటువంటి ట్రేడ్స్ లేవు. ఈక్విటీ విషయానికొస్తే ఈ పర్టికులర్ అకౌంట్‌లో మనకు ఆల్మోస్ట్ 2,000 రూపీస్ ప్రాఫిట్ ఉంది. ఆల్మోస్ట్ 2,000 రూపీస్ ప్రాఫిట్ ఉంది. సో ఇది ఫ్రైడే రోజు యాక్చువల్‌గా 4,500 ఉన్నది. సో ఫ్రైడే రోజు ఒక 2,000 రూపీస్ లాస్ బుక్ చేయాల్సి వచ్చింది. సో కాబట్టి టోటల్ 1,900 చార్జెస్ పోను 1,400 రూపీస్ ప్రాఫిట్ ఈ పర్టికులర్ అకౌంట్‌లో ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక అకౌంట్ విషయానికెళ్తే ఈ పర్టికులర్ అకౌంట్‌లో సో 15th నుంచి 20th జూన్ వరకు తీసుకుంటే ఎఫ్ఎన్ఓలో ఎలాంటి ట్రేడ్స్ లేవు. సో ఈక్విటీ విషయానికొస్తే సో ఇది కూడా ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ 345 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. సో ఇక చార్జెస్ పోను ఇంకా మనకు -128 రూపీస్లో ఉంది. ఇది ఈ పర్టికులర్ ట్రేడీస్. ఎందుకంటే ఈ వీక్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. నేను ముందు చెప్పినట్లు 3 డేస్ నేను ఆఫీస్లో లేకపోవడం వల్ల. ఓకే. సో ఇది నా ట్రేడ్ డీటెయిల్స్. మీరు ఎలా ట్రేడ్ చేస్తున్నారు? సో నేను ఆల్వేస్ చెప్పేటువంటి పాయింట్ నా కాన్స్టెంట్ స్టేట్మెంట్ ఒకటే, ట్రేడ్ విత్ డిసిప్లిన్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. అన్నెసెసరీగా స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవద్దండి. ఓకే. సో మనం నెక్స్ట్ వీక్ ఎడ్యుకేషనల్ వీడియోస్తోను అలాగే నెక్స్ట్ వీక్ ట్రేడ్ డీటెయిల్స్తో కలుసుకుందాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.